ಮಣ್ಣಿನ ಮಗನು ಇವನು ಕೊಡುಗೈದಾನಿ, ಚಿನ್ನದ ಮಗನು ಇವನು ಅದ್ಭುತ ಜ್ಞಾನಿ. ಜನಸೇವೆಗೆಂದೇ ಹುಟ್ಟಿರುವ ದೇವರ ಕುಲವು, ಇವರ ನೆರಳೆ ಬಡವರಿಗೆ ನೂರಾನೆಯ ಬಲವು. ಈ ಮಣ್ಣಿಗೂ ಇವರ ಗುಣವೈತೆ, ಪ್ರತಿ ಉಸಿರು ಇವರನೆ ನುಡಿದೈತೆ. ಜಯ ರತ್ನಾಕರ ಜಯ ರತ್ನಾಕರ ಜಯ ರತ್ನಾಕರ ಜಯತೋ, ಜಯ ರತ್ನಾಕರ ಜಯ ರತ್ನಾಕರ ಜಯ ರತ್ನಾಕರ ಜಯತೋ. ಮಣ್ಣಿನ ಮಗನು ಇವನು ಕೊಡಗೈದಾನಿ, ಚಿನ್ನದ ಮಗನು ಇವನು ಅದ್ಭುತ ಜ್ಞಾನಿ. ఇదే కదా నీ కథ, ముగింపు లేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా, మనుష్యులందు నీ ఆకాశం దించావయ్యా మా కోసం, కాలాన నీ పేరు నిలిచేనయ్యా. కన్నుల ఎడారిలో చిన్ని చిన్ని చినుకులతో జల్లులే వచ్చి పల్లె మురిసిందయ్యా. మన్నులో మొలకలన్నీ మిన్ను చుట్టి రావాలని రివ్వున నింగికిలా ఎగిరేనయ్యా. మండేటి ఎండల్లో పండు వెన్నెల కాయంగా గుండెలకు అందని ఆకాశం దించావయ్యా మా కోసం, కాలాన నీ పేరు నిలిచేనయ్యా. కన్నుల ఎడారిలో చిన్ని చిన్ని చినుకులతో జల్లులే వచ్చి పల్లె జంతుజాలాలన్నీ కూడా అంతే. నువ్వైతే ఏసీ రూమ్ లో పడుకోగలుగుతావు, మరి జంతువులన్నీ ఎక్కడ పోయి ఏ ఏసీలో పడుకుంటాయి? మీకైతే డబ్బులు ఉన్నాయి, ఒక 30,000 40,000 పెట్టి ఏసీలు కొని మీ ఒక రూమ్ లోనే ఉండిపోతారు. ఆ రూమ్ లో ఒక టీవీ పండించుకొని దాన్ని చూసుకుంటా, లేదా సెల్లు చేపలు పెట్టుకొని 24 గంటలు దాన్ని నొక్కుంటా బరిపోవాలి. మరి ఈ వాతావరణంలో ఉండేటువంటి జీవరాశులు, జంతుజాలాలు ఇవన్నీ కూడా ఎలా బతకాలి? అందరికీ ఏసీ చేయగలవా? చేయలేదు. ఒకప్పుడు చాలా ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం ఈ రోజు అవి లేకుండా హైయెస్ట్ డిగ్రీస్ అయినటువంటి 40 కన్నుల ఎడారిలో చిన్ని చిన్ని చినుకులతో జల్లులే వచ్చి పల్లె మురిసిందయ్యా. మన్నులో మొలకలన్నీ మిన్ను చుట్టి రావాలని రివ్వున నింగికిలా ఎగిరేనయ్యా. మండేటి ఎండల్లో గుండెలకు పండగనే. విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్